హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా ఒక శుభవార్త అనేది చెప్పుకోవచ్చండి. పోస్టల్ బ్యాలెట్లపై అయితే భద్రం. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏజెంట్లు అస అవి అత్యంత కీలకం. లెక్కింపులో పలు జాగ్రత్తలు తప్పనిసరి అయితే చెప్తున్నారు. ఈసారి పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు నమోదైన కీలక పాత్ర కూడా పోషిస్తున్నట్టు తెలుపుతున్నారండి. ఎక్కువగా నమోదవడంతో అవే కీలకం కానున్నాయి. పోలింగ్ శాతం పెరగడము, పోస్టల్ బ్యాలెట్లు 4.97 అంటే దాదాపు 5 లక్షలు పోలింగ్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకున్న నేపథ్యంలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో అత్యంత కీలకంగానే ఈ పోస్టల్ బ్యాలెట్లు కానున్నాయని అయితే అర్థమైపోతుంది. ఈ విధంగా ఉద్యోగులందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకుని ఓటు వేసిన సంగతి మనకు తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం చివరి నిమిషంలో నిబంధనలను అయితే మార్చినందున లెక్కింపు విషయంలో ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అయితే సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా ఒక ఏజెంట్ పర్యవేక్షించాలని కూడా రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా లెక్కింపు విధానంపై ఏజెంట్లు ముందస్తు అవగాహన కూడా కలిగి ఉండాలని అయితే సూచిస్తున్నారండి. ఇప్పుడు మనము పోస్టల్ బ్యాలెట్లపై అయితే తాజా సమాచారం తెలుసుకుందాం. అంటే పోస్టల్ బ్యాలెట్లు అనేవి ఎప్పుడు చెల్లనివిగా పరిగణిస్తారు అంటే పోస్టల్ పేపర్పై అయితే ఓటు ఎవరికో నమోదు కాకపోతే లేదా ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా కూడా ఈ సందర్భంలో పోస్టల్ బ్యాలెట్ను చెల్లనిదిగా పరిగణిస్తారు. మరి బ్యాలెట్ పేపరు చివరన గుర్తు పట్టలేనంత మారినా ఓటు ఎవరికి వేశారో తెలిసే విధంగా లేకపోయినా కూడా ఏ విధంగా ఏవైనా రాత రాసి ఉన్నా కూడా అలాంటప్పుడు తిరస్కరిస్తారు. అలాగే నకిలీ బ్యాలెట్ పేపర్లను కూడా తిరస్కరిస్తారండి. వేరే నకిలీ పేపర్ తెచ్చిపెట్టినా కూడా తిరస్కరించబడుతుంది. ఇలా తిరస్కరించిన ఓట్లన్నీ కూడా ఆర్ఓ పక్కన పెట్టేస్తారు. ప్రతి దశలో చెల్లని ఓట్లను ఆర్ఓ విడివిడిగా కట్టలు కట్టి అయితే ఉంచవలసి ఉంటుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థి ఓట్లు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ల కంటే తక్కువగా ఉంటే వాటిని ఆర్ఓ తిరిగి పరిశీలిస్తారు. తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను ఆర్ఓ అబ్జర్వర్లు ఒక్కొక్కటే పరిశీలించి తుది ఫలితాలన్నీ ప్రకటిస్తారు. ఇక్కడ ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థి ఓట్లు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ల కంటే తక్కువ ఉంటే వాటిని తిరిగి మళ్ళీ పరిశీలిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక 500 పక్కన పెట్టేశారనుకోండి, పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన వాటిలో సరిగా లేవని చెప్పేసి ఒక 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ పక్కన పెట్టారు. అదే నియోజకవర్గంలో ఒక అభ్యర్థి గెలిచినప్పుడు అతని వ్యత్యాసం అంటే ఈ ఓట్ల తేడా ఉంటుంది కదండి, ఇన్ని ఓట్ల తేడాతో గెలిచారని చెప్పేసి అది కనుక 500 కంటే తక్కువగా ఉన్నట్లయితే, సపోజ్ 200 ఓట్ల తేడాతో అధికంగా సాధించి గెలిచారు అన్నట్లు ఆ సందర్భంలో ఈ 500 ఓట్లను మళ్ళీ ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ లెక్కింపు చేసి అక్కడైతే ఫైనల్ తుది నిర్ణయాన్ని అయితే విడుదల చేస్తారండి. ఎందుకంటే పక్కన పెట్టిన వాటిలో ఒకవేళ ఆ ఓట్లలో కనుక తక్కువ ఓట్లు వచ్చిన వారికి ఎక్కువ ఓట్లు ఈ పక్కన పెట్టిన వాటిలో ఉండవచ్చు ఏమో అని చెప్పేసి మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇలా అయితే ఉంటుంది ప్రాసెసింగ్. అంతేగాని పోస్టల్ బ్యాలెట్లను అయితే ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించబోయేది లేదు. అలాగే చిన్న చిన్న తప్పులు, పేరు కానీ వీటిలో ఏమైనా సర్వసాధారణంగా వచ్చే తప్పులను అయితే అలాంటి ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఇదివరకు మనకు ఈ విధంగా తీర్పునివ్వడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.